ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక కొమరం భీం అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. వారి ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని కొమరం భీం విగ్రహానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య గౌడ్, అదేవిధంగా ఆదివాసీ నాయకులు కొమరం భీం విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు. గిరిజనులకు పోరాడినటువంటి గొప్ప మహనీయుడు కొమరం భీం గారు. వారి ఆశయాలు, వారి సిద్ధాంతాలను బడుగుల కొరకు, బలైన వర్గాల కొరకు, గిరిజనుల కొరకు 7 జాతులకు సంబంధించినటువంటి కోయ, అదేవిధంగా నాయకపు, గోండు, ఇంకా రకాల గిరిజనులందరికీ కూడా వాళ్ళ హక్కుల సాధన కొరకు ఉద్యమించినటువంటి గొప్ప మహనీయుని వారి ఆశయాలను అమలు చేయవలసినటువంటి అవసరం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉంది. రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొమరం భీం గారి ఈ యొక్క కార్యక్రమాలను, ప్రపంచ ఆదివాసుల దినోత్సవ కార్యక్రమాన్ని కూడా అధికారికంగా నిర్వహించాలని కోరడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కొమరం భీం గారి స్టాచ్యూను కూడా అధికారికంగా మరి రాష్ట్ర రాజధానిలో మరి స్టాచ్యూను కూడా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ట్యాంక్ బండ్ మీద కూడా పెట్టాలనే ఆలోచన ఉంది. కనుక దీన్ని కొమరం భీం గారి ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుంది. గిరిజనుల హక్కులను, అడవి భూములలో ఈరోజు లభ్యమయ్యేటువంటి బంక కానీ, రకరకాల పండ్లు కానీ, వాళ్ళ హక్కులను కాలరాయకుండా ఫారెస్ట్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం తగు ఆదేశాలు ఇవ్వాలి. అడవి హక్కుల చట్టం కింద ఇచ్చినటువంటి భూములను కూడా ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై ఉక్కుపాదం మోపకుండా, వాళ్ళ ఈరోజు బోర్లు వేసుకున్నా, మోటార్లు పెట్టుకున్నా, కరెంట్ ఇగ్గిన, రోడ్ వేసుకున్నా మరి వేయనీయకుండా గిరిజనులపై ఉక్కుపాదం మోపడం ఇది కొమరం భీం గారి యొక్క ఉద్యమం. వారి ఆశయము అమలు కావాలంటే గిరిజనుల యొక్క సాగు చేసేటువంటి భూములలో మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రం నుంచి కానీ అడవి హక్కుల చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు, ఫారెస్ట్ అధికారులకు తగు సూచనలు ఉండాలి. గిరిజనుల యొక్క హక్కులను కాపాడాలి. వాళ్ళ యొక్క దున్నుకునే భూములకు కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చేయవలసిన అవసరము కేంద్ర ప్రభుత్వంపై ఉందని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ గిరిజనుల ఆదివాసుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్ కొమరన్న, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, అదేవిధంగా జిల్లా ఆదివాసుల సంఘం అధ్యక్షులు, అదేవిధంగా గిరిజన మహిళా అధ్యక్షురాలు, వైస్ ప్రెసిడెంట్, వాళ్ళ కార్యవర్గం, జిల్లా గిరిజన అధికారి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంలో హాజరైనటువంటి కౌన్సిలర్సు, గిరిజన నాయకులు, ప్రతి ఒక్కరికి కూడా పత్రికా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేలా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. డప్పు చప్పులు, నృత్యాలతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా ఈ ర్యాలీ కొనసాగింది. పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ ర్యాలీలో వివిధ ఆదివాసీ గిరిజన తెగలకు చెందిన సంఘాల నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తుడుందెబ్బ, నాయకపోడు తెలంగాణ ఆదివాసీ సంఘం నాయకులు జెండా ఆవిష్కరించారు. ఆదివాసుల సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. పలిమేల మండలాన్ని ఆదివాసీ మండలంగా ప్రకటించాలన్నారు. బోర్లగూడాన్ని ఆదివాసీ మండలంగా ఏర్పాటు చేయాలన్నారు. తుడుందెబ్బ నాయకపోడు సేవా సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఈ అంబేద్కర్ సెంటర్ నుంచి కొమరం భీం వరకు, బస్టాండ్ వరకు ర్యాలీగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం అనేది నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ఆదివాసులు 5-6 మండలాలలో పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ కనీసం గుర్తించకుండా ఆదివాసుల యొక్క హక్కులని కాలరాస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మహాపూర్ కేంద్రంగా మాడ ఉండే ఆ మాడని కూడా ఎత్తివేయడం జరిగింది. అట్లాగే
ఇక్కడ 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే క్రమంలో ఈ ప్రాంతానికి షెడ్యూల్ ప్రాంతం కాకుండా కుట్ర చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అటు సిరివంచ ప్రాంతాన్ని మొత్తం 5th షెడ్యూల్ ప్రాంతాన్ని మొత్తం విడదీసి ఈ ప్రాంతాన్ని మైనార్టీగా పడేసి మరి 5th షెడ్యూల్ హక్కులని రాకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. 170 కానీ జీవో నెంబర్ 3 కానీ మరి పీసా చట్టం కానీ అట్లాంటి హక్కులు రాకుండా ఈ ప్రాంత అధికారులు ఈ ప్రాంత పాలకులు మరి ఈ ఆదివాసులకు ద్రోహం చేసినని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో పలిమల మండల కేంద్రాన్ని ఆదివాసీ మండలంగా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహాముత్తారం మండలంలోని బోర్లగూడెం కేంద్రంగా దాని మండలాన్ని గుర్తించి దాన్ని కూడా ఆదివాసీ మండలంగా ప్రకటించాలి. అదేవిధంగా మాదేపూర్ కేంద్రంగా ఐటీడీఏని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ఆదివాసుల యొక్క హక్కులని 5వ షెడ్యూల్ యొక్క హక్కులని పూర్తిగా పరిరక్షించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఆదివాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇలా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అలాగే మా ఆదివాసులకు సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఉన్నప్పుడు మన ఆదివాసీ సంఘాలన్నిటికీ కలిపి ఇలా 252 సర్వే నెంబర్లో ఒక 20 గుంటల స్థలాన్ని కేటాయించి అందులో కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి గతంలో కేటాయించడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు మోక చూపెట్టలేదు సర్వే చేసి. కాబట్టి ఈ పత్రిక ముఖంగా ఇలా వారికి గౌరవ కలెక్టర్ గారికి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి కోరుకుంటా ఉన్నాం. మాకు కేటాయించినటువంటి 252 సర్వే నెంబర్ 20 గుంటల స్థలాన్ని మోక సర్వే చేసి మాకు ల్యాండ్ పొజిషన్ ఇచ్చి అక్కడ మాకు కమ్యూనిటీ హాలు నిర్మించాలనేది మా ఆదివాసీ సంఘాల తరఫున మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో నాయకపోడులకు ఇలా చాలా అన్యాయం జరుగుతుంది. మొన్న గతంలో జరిగినటువంటి జనాభా లెక్కలలో తెలంగాణ వ్యాప్తంగా నాయకపోడు కులానికి సంబంధించింది కేవలం 16,510 జనాభా ఉన్నట్టు ఇలా లెక్కల్లో చూపెట్టడం జరిగింది. అది చాలా మాకు అన్యాయం గురి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే సుమారు ఒక 30,000 నుండి 40,000 జనాభా కలిగి ఉన్నటువంటి నాయకపోడు జనాభాని తెలంగాణ వ్యాప్తంగా చాలా తక్కువ చూపెట్టి మేము చాలా అన్యాయానికి గురవుతున్నాం. కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం పరిశీలించాలని మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన జయశంకర్ జిల్లా నుండి ఉన్నటువంటి ఆదివాసీలలో చాలా ఉద్యోగపరంగా కానీ విపరంగా వెనుకబడి ఉన్నాం. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించే విధంగా ప్రత్యేక ఐటీడీ మాడా కేంద్రంగా ఉన్నటువంటి మాడాని ప్రత్యేక ఐటీడీ కేంద్రంగా కేటాయించి మాకు అనేక సంక్షేమ పథకాలు అందించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ జిల్లాలో చాలామందికి పోడుబోల సమస్య ఉన్నది. ఆదివాసీలు అంటేనే ప్రకృతితోటి అడవితోటి అనుబంధ సంబంధమైనటువంటి ఆదివాసీలని ఇలా పోడుబోలకు దూరం చేస్తూ ఉన్నారు. అర్హులైనటువంటి అందరికీ పోడుబోలకు పట్టాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుతుంటూ